నమస్తే దోస్తులు. వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షు క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఏంటక్కో ఎంట్రన్స్ ఏమో చేంజ్ చేస్తున్నావు అనుకుంటారు కదా! అప్పుడప్పుడు అట్లా చేంజ్ చెప్తా ఉండాలిలేండి. అయినా మనోళ్ళే కదా! ఇంటారు కదా! ఇక ముచ్చటేందంటే ఇంక థంబ్‌నెయిల్ చూసి అచ్చిర్రు కదా! ఇయాలటి మన వీడియో ఏందంటే సో, కొన్ని ఫోటోస్ ఉన్నాయి. సో, మా ఫ్యామిలీ సో, అట్లనే నాయి చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ కూడా మీతోని షేర్ చేసుకుంటా ఈరోజు వ్లాగ్‌లా. సో, లైక్ జెయ్యిర్రి. ఇంకా ఈ వీడియో ఎప్పటిది అనంటే సో, మొన్న ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేసినామని చెప్పినా కదా! సో, అప్పటిది. నాకెందుకో ఈ సామాన్లన్నీ చదరంగా ఈ తవ్వకాల నుంచి బయట పడ్డాయి అనుకోర్రి ఈ ఫోటోస్ అన్నీ. కానీ ఇవన్నీ మీతోనందరితోని షేర్ చేసుకోవాలనిపిచ్చి సో, ఈ వీడియో తీస్తున్నా. ప్రతి ఒక్కళ్ళకి మెమోరీస్‌ని క్యాప్చర్ చేసుకోవడం ఇష్టం కదా! సో, అందులో నేనొక్కదాన్ని అనుకోర్రి. నాకు మాత్రం ఫోటోస్ అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే అవి మన లైఫ్‌లో ఇప్పుడు ఒక డే అయిపోయిందంటే ఇంకో మనం మళ్ళీ తిరిగి చూడలేం వెనకకి. ఈ ఫోటోస్ ద్వారానే చూసుకోవచ్చు. సో, ఇదైతే మా పెద్దోడి ఫస్ట్ బర్త్‌డే అప్పుడు దిగిన ఫోటో అన్నట్టు. సో, స్టూడియోకెళ్ళి దిగిన. ఇంక ఇదొచ్చేసి సో, బతుకమ్మ పండుగప్పుడు మా చిన్నోడు అప్పుడు 1 ఇయర్, మా పెద్దోడు అప్పుడు 1 ఇయరు. సో, ఇవన్నీ కూడా పెద్దోనప్పుడియి. ఇది కూడా మా పెద్దోడే. సో, ఫస్ట్ బర్త్‌డే కోసం అని చెప్పి ఆ ఫోటో తీసిన. సో, ఈ హాఫ్ సారీ ఉంది కదా! ఇదైతే నాదే. సో, నేనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు సో, కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ ఉంది అనంటే సో, వెళ్ళినామన్నట్టు. అప్పుడు మాకు ఇట్లా ఫోన్లు లేకుండే. సో, ఫోన్లు లేక ఫోటోస్ అసలు ఫోన్‌లో దిగుడు లేదు గానీ, సో, డైరెక్ట్ స్టూడియోకే వెళ్ళి మేము పార్టీ అంతా అయిపోయినంక వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్‌తోనెళ్ళి దిగినాము. సో, ఇది కూడా ఇంటర్‌లో ఉన్నప్పుడే. సో, ఈ పిక్ కూడా ఇంటర్‌లోనే. సో, దేని గురించో ఫోటోస్ కావాలి అంటే మా ఫ్రెండ్స్‌తోని వెళ్ళి దిగి వచ్చినాము. ఇగో ఇది కూడా అప్పుడే. అప్పుడెంత బాగుంటాం. ఎందుకంటే అప్పుడు ఏ టెన్షన్ ఉండదు లైఫ్‌లా. సో, తిన్నామా, తెల్లారిందా, పోయినామా, వచ్చినామా అంతే. ఇప్పుడు ఎన్ని టెన్షన్సో. సో, ఇది కూడా అప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే సో, ఖచ్చితంగా ఫోటోస్ దిగుతారు మా వోళ్ళు బతుకమ్మను పట్టుకొని. స్టూడియో వాళ్ళు ఇంటికొత్తరన్నట్టు. సో, వాడకి అందరు దిగుతారు కదా! అప్పుడు దిగినాం. సో, ఇదైతే మా చిన్నక్క వాళ్ళ పెద్ద కొడుకు. అప్పటి పిక్కు. సో, చాలా ఇయర్స్ కింది దాదాపు 10, 11 ఇయర్స్ అనుకోర్రి. సో, అప్పటి కింది ఫోటో. ఇది కూడా పెద్దోడే. సో, బతుకమ్మ పండుగప్పుడు తీసినాము. ఇది నేనే. ఫ్రెషర్స్ పార్టీ అప్పుడు ఒకటేమో నిల్చొని దిగిన, ఒకటేమో కూర్చొని దిగిన. అంటే ఒకటే ఫోటో బట్ మన స్టిల్స్ వేరిస్తాం కదా! కానీ నేను చేసిన మిస్టేక్ ఏందంటే ఇవన్నీ ఒక ఫ్రేమ్ కట్టించుకుందాం అని చెప్పి దాపెట్టిన. బట్ ఇప్పటికీ కుదురుతలేదు. నాకు అస్సలు ఫోటో ఫ్రేమ్స్ అంటే మస్తు ఇష్టము. మేము ఇవన్నీ ఒక పెద్ద ఫ్రేమ్ అయితది చేయించుకుంటే. ఇట్లనే ఖాళీగా పెట్టేసినాం అనుకోర్రి, ఇగ అవి ఎక్కనో కాడ పోతాయి. అట్లా మస్తు పోయినాయి. ఇంక ఇది మొన్న రీసెంట్‌గా మా పెద్దోనిది స్కూల్‌లో ఏమో ఈవెంట్ ఉంటే వెళ్ళిన. సో, అక్కడ దించిర్రన్నట్టు. ఎంతైనా మన ఫోన్‌ల ఫోటోకును స్టూడియోలో దిగిన ఫోటోకి డిఫరెంట్ ఉంటది కదా! వాళ్ళేమో నీట్‌గా ఏసిత్తరు. సో, మన ఫోన్‌లో అంత ఉండయి కదా! రీసెంట్ ఫోటో అంటే ఇంకో ఈ 2 ఫోటోసే. ఇంకా మిగిలినయన్నీ గూడా పాత ఫోటోసే. బట్ నిజం జెప్పాలంటే నేను 10థ్‌లో ఉన్నప్పుడు, ఇంటర్‌లో ఉన్నప్పుడు అసలు నాకు ఫోనే తెలవది. ఫోటోస్ దిగుడు గూడా తెలవది. ఒక ఇట్లా స్టూడియోలో దిగుడే తప్ప సో, మా ఫ్రెండ్స్‌తోని దిగినయి గూడా అసలు ఏం గూడా లేవు. ఇంకా వీటిని ఒక మెమొరీ లాగా జూసుకుంటున్నా. ఇక 10థ్‌లో గూడా నేను టీచర్స్ డే అప్పుడు సారీ కట్టుకొని దిగిన ఫోటో ఉండే. అదైతే మా వోళ్ళు చింపేసిర్రు. సో, అన్నీ పోయినాయి. గివ్వే మిగిలినాయి. ఇగ నాయి ఈ 4 ఫోటోసే పెద్ద మెమోరీసు. అసలు గుర్తుపట్టిర్రా? నేనే అనుకుంటున్నారా? మస్తు డిఫరెంట్ అప్పటికి ఇప్పటికి నాది నేనే అనుకుంటున్నా కదా! ఇంగో ఇవన్నీ ఫోటోస్ అన్నమాట. అసలు నిజంగా మెమోరీస్ ఎంత అంటే తిరిగి రానియి. నాకు మాత్రం ఫోటో ఫ్రేమ్స్ అంటే మస్తు ఇష్టం. మా ఇంట్లోనైతే మొత్తం ఫోటో ఫ్రేమ్సే ఎక్కువుంటాయి. బట్ నిజం చెప్పాలంటే మా మ్యారేజ్ ఫోటో ఒక్కటి లేదు మా ఇంట్లో. సో, అది ఒక్కటే చేయించుకోవాలని నాకు. సో, అట్లనే నా మ్యారేజ్‌కి దిగిన ముందుకు దిగిన ఫోటోస్ కూడా ఇవన్నీ ఫ్రేమ్ చేయించుకోవాలని చెప్పి సో, ఎప్పటినుంచో దాపెట్టుకుంటున్నా. ఇది ఒక్కటి పోయినా గానీ ఇంక నేను ఏడుత్తా. సో, అంత మెమొరీ మళ్ళీ తిరిగి రాదు గదా! సో, అట్లా నాలాంటి ఫోటోస్ పిచ్చున్నోళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ జేయుర్రి. సో, నాకు మాత్రం పిచ్చి అనుకోరి. ఇంకా మా పెద్దోనియి గూడా చిన్నప్పటి ఫోటోస్ అసలు ఏం గూడా లేకుండే. ఇంకో ఇది రీసెంట్ చిన్నది హాఫ్ ఫోటో. మా పెద్దోనియి గూడా అసలు ఏం లేకుండే ఫోటోస్. మా చిన్నోనియి గూడా ఇంక ఇప్పుడిప్పుడే ఒక 2 ఫ్రేమ్స్ అట్లా జేపిచ్చిన. కానీ ఇంగో ఇవైతే మిగిలినయి. చూ చూసిర్రు కదా! అన్ని దిగినయే ఒక 2 ఇచ్చిర్రన్నట్టు. ఒకటే సెట్ 2 టైమ్స్ ఇచ్చిర్రు. హ్మ్.
మా చిన్నోడైతే ఆ ఫొటోస్ని చూసుకుంటా సో అమ్మ పెద్దోని ఫొటోస్ చూసి నేనే అని మురిసిపోతాడు. నువ్వు కాదురా అన్న అంటే లేదు నేనే అంటుండు. ఇంకా నువ్వు కాదు అన్నాం అనుకో ఇంక ఏడుపు స్టార్ట్ అవుతుంది. నువ్వే అంటే ఏమంటలేడు. ఇక వాటిని చూసుకుంటా వాడు ముచ్చట మంచిగా చెప్తాడు. మమ్మీ ఇది నేనే కదా, మమ్మీ నేను చిన్నగా ఉన్నా కదా అని చెప్పి నాకు ముచ్చట చెప్తాడు. ఎట్లా కూర్చున్నావు? ఇల్లోళ్ళు ఇది కూడా నువ్వేనా? అన్న నువ్వు కాదు, అన్న చిన్న ఉన్నప్పుడు. ఇవైతే ఈ పట్టీలు అయితే మా అమ్మ సో నాకు మెమొరీగా వేయించింది. అమ్మ ఉన్నప్పుడు నాకు ఎంతో ఇష్టం కొద్దీ. సో అవైతే ఓల్డ్ అయిపోయినాయి కానీ సో ఇవి అన్న మొన్న సో అన్ని మెమరీస్ అన్నట్టు ఫొటోస్. ఇష్టం బట్ వీటిని ఏం చేయాలో అర్థమవుతలేదు. అన్ననా నువ్వు కాదా? అందులో ఉన్నావా? అది నువ్వేనా?